హలో, నేను మిస్ఎస్ రావు. సర్వే సంస్థలు పెట్టుకోవడం, దాని నుంచి ధనార్జన చేయటం అనేది కామన్. కాకపోతే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సర్వే సంస్థ ఇప్పుడు ప్రజెంట్ అలైడ్ అయిపోయాయి. ఆ సర్వే సంస్థలో పేరు చెప్పి రాజకీయ పార్టీలు పబ్లిక్ తోటి మైండ్ గేమ్ ఆడటం గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పబ్లిక్ మైండ్ సెట్ చేయడానికి సర్వేలను అనుకూలంగా మలుచుకుంటూ రకరకాల పేర్లతోటి, రకరకాల సర్వే సంస్థల పేర్లతోటి మైండ్ గేమ్ ఆడుతూ ఉంటాయి రాజకీయ పార్టీలు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ లేవు ఆంధ్రప్రదేశ్లో. కానీ హైదరాబాద్ ఇంజనీర్లు లేదంటే హైదరాబాద్ ఐఐటి ఇంజనీర్ల పేరుతోటి ఒక బోగస్ సర్వేని ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కొన్ని సర్వే సంస్థలు. ఈ సర్వే సంస్థ వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అనేది బలమైనటువంటి వాదన తెలుగుదేశం పార్టీ వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. దాదాపుగా 80 మంది పైగా ఎమ్మెల్యేల యొక్క పనితీరు బాగలేదు, ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే కూటమి ప్రభుత్వం ఘోరంగా దెబ్బతినే అవకాశం ఉందనే యాంగిల్లో ఇచ్చారు. ఎలక్షన్లు పూర్తి అయిపోయి పూర్తి స్థాయిలో ప్రభుత్వం పనిచేయడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణం ఇది. జనరల్గా ఏ ప్రభుత్వం అయినా ఏర్పడిన తర్వాత ఒక 6 నెలలు హానీమూన్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత 6 నెలలకి ఒక అవగాహన పెంచుకుంటారు. తర్వాత నుంచి స్పీడప్ అందుకుంటుంది పరిపాలన. ఈ లోపుగానే సర్వేలు చేసేసి ఈ ప్రభుత్వం తీరు బాగాలేదు, ఈ ఎమ్మెల్యే తీరు బాగాలేదు, ఈ మంత్రి తీరు బాగాలేదు, ఇలా చెప్తూ అధిష్టానాన్ని మాత్రం టచ్ చేయట్లా విచిత్రంగా. కారణం ఏంటంటే అధిష్టానాన్ని టచ్ చేస్తే వచ్చే పరిణామాలు వాళ్ళకి తెలుసు. అందుకని అధిష్టానాన్ని టచ్ చేయట్లా. ఎమ్మెల్యేలు మినిస్టర్లను టార్గెట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి 10 రూపాయలు సంపాదించుకోవడానికి 10 రూపాయలు వెనకేసుకునేటువంటి కార్యక్రమానికి కొన్ని సర్వే సంస్థలు సిద్ధం అయ్యాయి. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక సీరియస్ పరిణామం ఏంటంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇది 2029 ఎన్నికల నాటికి భారతదేశ వ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ప్రస్తుతం ఎమ్మెల్యేల యొక్క పనితీరుని ఈ సర్వే సంస్థలు ఎలా నిర్ణయించినప్పటికీ కూడా ఆ రోజు ఎలక్షన్ జరిగేటువంటి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రాంతాలు, ప్రజలు, ఓటర్లు మారిపోతారు. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది కాబట్టి ఈ సర్వే సంస్థలు ఈ 4 సంవత్సరాలు చేసేటువంటి సర్వేలు అన్నీ కూడా వ్యర్థం, బూడిదలో పోసిన పన్నీరు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కారణం ఏంటంటే మొత్తం నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండలం ఎక్కడ పడుతుందో కూడా తెలియదు. కాబట్టి ఈ సర్వే సంస్థలు చెప్పేటువంటి గ్రాఫ్స్ అన్నీ బోగస్, బూడిదలో పోసిన పన్నీరు, నమ్మాల్సిన అవసరం లేదు. సో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే నియోజకవర్గాల సంఖ్య కూడా పెరుగుతుంది. సంఖ్య పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ భౌగోళిక స్వరూపం మారిపోతుంది, ఓటర్లు కూడా మారిపోతారు. కాబట్టి వీటిని నమ్మాల్సిన అవసరం లేదు. ఈ సర్వేలను నమ్మి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలకి వాళ్ళు అందుబాటులో ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తూ ఉన్నారు. కాకపోతే ఈ సర్వే ఎందుకు చేశారో ఏంటో, ఎందుకు వాళ్ళు ఈ విధంగా ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తున్నారు అనే ప్రశ్న వేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు సంపాదించుకోవాలి. అలా ఒక 20 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ సర్వేలు చూసినా కానీ వాళ్ళ దగ్గర నుంచి ఒక 2 లక్షలు వచ్చినా కానీ 1 కోటో 2 కోట్లు వస్తాయి. ఇది వాళ్ళ టార్గెట్. సో కాబట్టి సర్వేలను ఈ ఎలక్షన్ వరకు నమ్మాల్సిన అవసరం లేదని చెప్పుకోవచ్చు. అయితే కాకపోతే ఐఐటి ఇంజనీర్లు చేసిన సర్వే హైదరాబాద్కి సంబంధించినటువంటి వాళ్ళు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాబట్టి నేను మీకు అది చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. కాకపోతే దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు అనేది నాకున్నటువంటి అవగాహన. ఎందుకంటే నియోజకవర్గం పునర్విభజన జరుగుతుంది కాబట్టి. సో ఏపీ కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకుని గత ఏడాది జూన్లో అధికారం చేపట్టింది. కూటమి ప్రభుత్వ పరంగా పర్వాలేదనిపించుకుంది. కానీ ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం వ్యతిరేకత ఉన్నట్లు అనేక సర్వేల్లో వెల్లడైంది. గతంలో టీడీపీకి అనుకూలంగా సర్వేలు ఇచ్చిన సంస్థలు సైతం తేల్చెప్పాయి. ఏంటో మరి ప్రభుత్వ పెద్దలు బాగానే పనిచేస్తున్నారని, ప్రభుత్వ పెద్దలు పనిచేస్తే వ్యతిరేకత ఎందుకు వస్తుంది? క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరు బాగా లేదని తేల్చెప్పాయి. ఇప్పుడు తాజాగా మరో సర్వే సంస్థ ఫలితాలను వెల్లడించింది. జిల్లాల వారీగా పరిస్థితిని వివరించే ప్రయత్నం చేసింది. ప్రతి నియోజకవర్గంలో 450 శాంపిల్ను సేకరించారు. హైదరాబాద్లోని ఐఐటి నిపుణులు అంట, వాళ్ళు ఎవరో తెలియదు, ఐఐటి నిపుణుల పేరు. ఇక్కడ చూడండి, రెడ్ జోన్లో 54 మంది టీడీపీ వాళ్ళు, 14 మంది ఉన్నారంట. అంటే 68 మంది ప్లస్ 4, 68 ఒక 4, 72 మందికి బాగాలేదని చెప్తున్నారు. యావరేజ్ 22, ఒక
25, 26 మంది, 26 ఈ యొక్క 70 మొత్తం కలిపితే దాదాపుగా ఇంకా ఇవన్నీ వైసీపీకి వస్తుందని ఇలా భావన. గ్రీన్ జోన్లో కేవలం బాగున్నోళ్ళు 59, 63, 66 మంది ఉన్నారంట. మిగతా వాళ్ళ పరిస్థితి బాగలేదని చెప్పి ఇచ్చారు. సరే, జిల్లాల వారీగా తీసుకుంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 సీట్లు ఉంటే 8 చోట్ల టీడీపీ సాధించి ఒక చోట జనసేన, మరో చోట బీజేపీ గెలిచింది. అయితే టీడీపీ 2 చోట్ల, బీజేపీ ఒక చోట ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నాయి. మరో 3 చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. సో పార్టీ పరంగా ఇచ్చారు, ప్లస్ అభ్యర్థుల పరంగా ఇచ్చారు. సరే, వీళ్ళ టార్గెట్ ఏంటంటే జనసేన అంటే మేము ఇప్పుడున్న కూటమి బలహీనపడింది అని చెప్పి చెప్పదలుచుకున్నారు వీళ్ళు. సో దాని కారణంగా జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక బూస్టప్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది ఈ సర్వే సంస్థ ద్వారా. ఉమ్మడి విజయనగరంలో 9 జిల్లాలు 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. టీడీపీలో గెలిచిన 8 సీట్లు, 4 ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత కట్టుకుని ఒక చోట మాత్రం ఓ ఎమ్మెల్యే అసంతృప్తి కనిపిస్తుంది. జనసేన గెలిచిన ఒకే చోట ప్రజా వ్యతిరేకత ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. టీడీపీ గెలిచిన 8 సీట్లలో ఒక చోట మాత్రం ప్రజా వ్యతిరేకత ఉంది. మరో 2 చోట్ల అసంతృప్తి వ్యక్తం అవుతుంది. జనసేన గెలిచిన 4 సీట్లలో 2 వ్యతిరేకత, మరో చోట అసంతృప్తి. అంటే 15 పోతాయి అనమాట ఈ లెక్కలో. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ గెలిచిన 13 సీట్లలో 4 చోట్ల ప్రజా వ్యతిరేకత ఉంది. 2 చోట్ల మాత్రం అసంతృప్తి వ్యక్తం అవుతుంది. జనసేన గెలిచిన 5 సీట్లలో 4 చోట్ల వ్యతిరేకత ఉంది. బీజేపీ గెలిచిన ఒక దాంట్లో అసంతృప్తి ఉంది. సో అసంతృప్తి కానీ వ్యతిరేకత కానీ ఓడిపోవటం ఏం వాళ్ళు చెప్తాం. ప్రజా వ్యతిరేకత 4 చోట్ల ఉందంటే ప్రభుత్వం మీద కూడా ఉందని చెబుతున్నాడు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ గెలిచిన 9 సీట్లలో 3 వ్యతిరేకత ఉంది. జనసేనలో 6 చోట్ల 3 చోట్ల వ్యతిరేకత ఉంది. మరో 2 అసంతృప్తి ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ గెలిచిన 13 సీట్లలో 7 వ్యతిరేకత ఉంది. మరో 2 చోట్ల అసంతృప్తి. గుంటూరు జిల్లాలో టీడీపీ 16 చోట్ల గెలిస్తే 6 వ్యతిరేకత ఉంది. మరో 2 చోట్ల అసంతృప్తి ఉంది. జనసేన గెలిచిన 1 చోట్ల వ్యతిరేకత కనిపిస్తుంది. ప్రకాశం జిల్లాలో టీడీపీ గెలిచిన 10 సీట్లలో 4 వ్యతిరేకత, మరో 2 సీట్లలో అసంతృప్తి. కడప జిల్లాలో టీడీపీ గెలిచిన 5 3 సీట్ల వ్యతిరేకత, మరో 2 సీట్లో అసంతృప్తి కనిపిస్తుంది. జనసేనతో పాటు బీజేపీ గెలిచిన చోట్ల వ్యతిరేకత ఉంది. కర్నూలు జిల్లాలో టీడీపీ గెలిచిన 11 సీట్లలో 5 వ్యతిరేకత ఉంది. 2 సీట్లలో అసంతృప్తి కనిపిస్తుంది. బీజేపీ గెలిచిన స్థానంలో కూడా వ్యతిరేకత ఉంది. అనంతపురంలో టీడీపీ గెలిచిన 13 సీట్లో 6 వ్యతిరేకత ఉంది. మరో సీట్లో అసంతృప్తి కనిపిస్తుంది. బీజేపీ గెలిచిన 1 సీట్లోనే వ్యతిరేకత ఉంది. చిత్తూరులో టీడీపీ గెలిచిన 11 సీట్లో 5 సీట్లలో వ్యతిరేకత ఉంది. మరో 2 సీట్లలో అసంతృప్తి ఉంది. జనసేన గెలిచిన 1 సీట్లోనూ వ్యతిరేకత ఉంది. ఇలా రాష్ట్రంలో మొత్తం 72 సీట్లలో కూటమి పార్టీల పట్ల వ్యతిరేకత, మరో 26 సీట్ల అసంతృప్తి వ్యక్తం అవుతుంది. అంటే దాదాపుగా 98 స్థానాలు చెప్తున్నాడు ఆయన. రెడ్ జోన్లో టీడీపీకి 54 మంది, జనసేనకు 14 మంది. అంటే రెడ్ జోన్ అంటే ఇంకా డేంజర్ స్టేజ్లో అనమాట. 54 అంటే 68 చోట్ల వదులుకోమని చెప్తున్నారు ఈ సర్వే. 14 మంది, జనసేనకు చెందిన 14 మంది, బీజేపీకి చెందిన 4, 68, 4, 72 మంది కూటమి పట్ల వ్యతిరేకత ఉందంట. ఆరెంజ్ జోన్లలో అంటే ఏదో పర్వాలేదని 22 మంది ఉన్నారు. సో 22 అవి మొత్తం కలిపితే జగన్మోహన్ రెడ్డి వస్తారని చెప్పదలుచుకున్నారు వీళ్ళు. జనసేనకు చెందిన 3, బీజేపీకి చెందిన 1 ఎమ్మెల్యే ఉన్నారు. గ్రీన్ జోన్లో మాత్రం టీడీపీకి నుంచి 59 మంది, జనసేనకు చెందిన 4, బీజేపీకి చెందిన 3 ఉన్నారు. వ్యతిరేకత ఎదుర్కొంటున్న మంత్రుల్లో నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, ఫరూక్, పార్థసారథి, గుమ్మడి సంజయరాణి, టీజీ భరత్, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ ఉన్నారు. ఇంకెందుకు అందరిని తీసేస్తే పోదు కదా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మంది మంత్రుల మీద వ్యతిరేకంగా ఉన్నారంట. అసంతృప్తి ఎదుర్కొన్న మంత్రుల జాబితాలో వంగల్పూడి అనిత, కందుల దుర్గేష్, సవిత అంటే 13 మంది మినిస్టర్స్. 13 మంది మినిస్టర్లు వ్యతిరేకత కానీ అసంతృప్తిని కానీ పొంది ఉన్నారు ప్రజల నుంచి. సో కాబట్టి వీళ్ళ సర్వే ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకు చేశారు అనేది అర్థమవుతుంది. వాళ్ళ మోటో ఏంది అనేది అర్థమవుతుంది. అందుకే నేను చెప్తున్నా ఈ సర్వేని నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన ఉంది కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యేల మీద ఈ 4 సంవత్సరాలు ఎన్ని సర్వేలు వచ్చినా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పైగా ఇలాంటి సర్వేలు వెనక హిడెన్ ఎజెండా అయితే ఉంటుంది. ఆ హిడెన్ ఎజెండా ఏంటి అనేది మీరు ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.